స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించి మన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి ఒక్క ప్రాకారములను స్థాపించిన దేవుడు, ఆయన మహిమను వివరింపుట ఎంత మాత్రము సాధ్యము కాదని. స్తోత్రం యేసయ్య, స్తోత్రం. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. అవునిస్సా, ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై. ఉత్సాహంతో పాడుదాం. తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. మనపై ఉదయించే ఆయన యొక్క మహిమ కిరణాలు వల్లనే మనపై ఉన్న ప్రత్యేక శాపము, ప్రత్యేక దుఃఖ దినములు ఆయన సంతోషంగా మార్చగలిగిన దేవుడు. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం. ఉత్సాహంతో దేవుని ఆరాధన చేద్దాం, ఆత్మలో పరవశిస్తూ. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన. పాడదాం, ప్రతి ఒక్కరు ఎలుగెత్తి పాడదాం.
ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. మా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, మా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నీ కృపా బాగుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున పారేను సెల. ఓ నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. నీ ప్రేమ మాధుర్యమే మా నోట స్తుతిగానమై నిలచిన ప్రతిక్షణమున పారెను సెలయేరువై నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, జీవిత కాలమంతా ఆరాధించి గణపరుతును. నిన్నే ఆరాధించి గణపరుతును, నిన్నే ఆరాధించి గణపరుతును, నిన్నే ఆరాధించి గణపరుతును, నిన్నే ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయా యేసయ్యా, మా జీవిత కాలమంతా నిన్నే ఆరాధించి గణపరతుము. ఓ యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. ఓ రివాలర శాందరలరబర. ఓ యేసయ్యా, నీకే స్తోత్రము స్తోత్రం. ప్రతి ఒక్కరు అలాగే మోకరించి దేవుని సన్నిధిలో ఆయన మహిమలో పరవశిస్తూ, నిజమే కదా, జీవిత కాలమంతా కేవలము మన ఆధారము ప్రభు అయిన యేసయ్య మాత్రమే. ఆయనను మాత్రమే మనం ఆరాధించి కనపరచాలి, ఆయన మాత్రమే మనం కీర్తించి పొగడాలి, ఆయనకు మాత్రమే స్తుతి మహిమ ఘనత ఆయనకు మాత్రమే చెల్లునుగాక. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు అదే భారముతో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఆయన నామాన్ని గణపరుస్తూ, మరి వాక్యం ద్వారా ఆయన మనతో ఏం మాట్లాడాలని, ఏ మాటల ద్వారా మనల్ని మన యొక్క హృదయాలని ఆదరించాలని ఆయన సిద్ధపడి ఉన్నాడో ప్రతి ఒక్క మాటలు మనము ప్రేమతో స్వీకరించలాగున ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడదాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రము స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రత్యేకమైన ఈ పునరుత్థాన దినమునందు మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆది నుండి అంతం వరకు మా మధ్యన మీరుండి మా ద్వారా మీ కార్యములు జరిగిస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎటువంటి ధన్యత లేని మమ్మను మీ యోగ్యమైనటువంటి సంఘములు మమ్మల్ని అందరినీ చేర్చి
మీ దివ్యమైనటువంటి పాత్రగా మమ్మల్ని అందరినీ ఉపయోగించుకుంటున్న విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మిమ్మల్ని ఆరాధించడానికి మేమందరము ప్రభా భక్తి శ్రద్ధలతో మీ సన్నిధిలో మేము కూర్చున్న విధానాన్ని బట్టి చూస్తున్న దేవుడు యేసయ్య ప్రభా, మాకు కావాల్సిన ప్రతి ఒక్క మాటని మీ యొక్క నోటు ద్వారా మాకందరికీ అందించమని అడుగుచున్నాం. నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మా హృదయాలకి ఆదరణ కలిగించేటువంటి మాటలు, మేలు చేసే క్రియలు మా జీవితాల్లో అటువంటి క్రియలను మేము పొందుకున్నట్లు మీ కృపను దయచేసి, అలాగే ప్రభు కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారి ఏ ఆశల చేతైతే, ఏ తలంపుల చేతైతే మీ సన్నిధిలో కూర్చున్నారో మాకైతే తెలియదు, కానీ వారి యొక్క ఆశలను, వారి యొక్క కోరికలను సమస్తమును ప్రభు వారి యొక్క జీవితాల్లో సంతృప్తి చేసి, ఎంతమంది అయితే ప్రభు మీ యొక్క స్వరాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని నమ్మచ్చు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందును కూడా మమ్మల్ని అందరినీ మీరు నడిపించి సర్వసత్యంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమె కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు అండి. దేవుని కృపను బట్టి మరొక ఆదివారం ఈ విధంగా మనం ఆరాధించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించాలి కనుక ప్రతి ఒక్కసారి రెండు చేతుల పైకెట్టి దేవునికి స్తోత్రాలు చేద్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతగానో సంతోషించే దేవుడు కనుక మన పట్ల ఆయన ఎన్నో మేలును ఉపకారములు చేస్తున్న దేవుడు ఇక ముందును కూడా చేయబోతున్నాడు కనుక అటువంటి విశ్వాసం చేత మనము ముందుకు నడవాలని ప్రభు మనందరినీ ప్రేరేపిస్తున్నాడు కనుక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సహజంగా మనమందరము మానవులుగా అయిన మనమందరి జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రణాళికను కలిగి ఉంటాం. అవునంటారా? ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక్కొక్క ప్రణాళికను కలిగి ఉంటాం. నేను అది చేయాలనుకుంటున్నా, లేకపోతే నా జీవితంలో నేను అది సాధించాలనుకుంటున్నా, లేకపోతే రేపటి దినమున నేను ఈ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా అని ప్రతి ఒక్కరికి కూడా అటువంటి కోరికలు, ప్రణాళికలు కలిగి ఉంటాం. కానీ అలా కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరికలు ఏవి కూడా మనము నెరవేర్చుకోలేమని కాదు, కానీ ఎవరైతే రేపటి దినమును గూర్చి అతిశయపడకూడదని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము చదివిన ఈ వాక్య భాగాన్ని మనము శ్రద్ధగా ధ్యానించినట్లయితే రేపటి దినమును గూర్చి అతిశయపడకూడదు. ఆశపడడం వేరు, అతిశయపడడం వేరు, అత్యాశ కలిగి ఉండడం వేరు. అయితే ఏ దినమున ఏది సంభవించునో మనకు తెలుస్తుందా? ఎవ్వరికి కూడా తెలియదు. ఈ లోకములో ఉన్న దినములన్నిటినీ నిర్ణయించింది కేవలము ప్రభు అయిన యేసయ్య మాత్రమే. ఆయనకు మాత్రమే ఏ దినమున ఏది సంభవిస్తుందో ఆయనకు మాత్రమే తెలియను. మానవులైన మన జీవితాల్లో మన ముందున్నటువంటి కార్యములైన, మనం ముందు జరగబోవు క్రియలు మనకేమీ కూడా తెలియదు. అనగా మన ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మనం చెప్పలేము, కానీ మన పాస్ట్, మన యొక్క ప్రజెంట్ ఏమైతే ఉందో, అనగా మన గతము, మనం గడుచున్న ఈ ప్రస్తుత దినాల్లో ఏం జరుగుతుందో మాత్రమే మనం చెప్పగలము, మనకు తెలుస్తుంది. కానీ ఫ్యూచర్లో వచ్చేది ఏదైతే ఉందో అది మాత్రం, అనగా రేపటి దినమున ఏది సంభవిస్తుందో మనకి ఏమీ కూడా తెలియదు. మనకు కేవలము తెలియగలిగేది ఏంటంటే కేవలము దేవుని యొక్క చిత్తం మాత్రమే మన జీవితంలో జరగాలని మనం గుర్తించగలగాలి. అనగా రేపటి దినం అనేది మానవుని యొక్క చేతుల్లో అయితే లేదు, కానీ మానవు యొక్క చేతుల్లో ఉండేది ఏంటంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం మాత్రమే మానవుని యొక్క చేతుల్లో, అనగా ఆయన వెంబడిస్తున్నటువంటి మన యొక్క విశ్వాసుల చేతుల్లో ఉండవలసింది దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం ద్వారా మాత్రమే మనము రేపటి దినమును గూర్చి ప్రార్థించగలగాలి. అనగా రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు కనుక మనము ప్రతిదినం ఏం చేయాలంట? మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉండాలి. అనగా ఏ దినమున ఏది సంభవిస్తుందో అది మనకెంత మాత్రము కూడా తెలియదు. ఈరోజు ఏం సంభవిస్తుందో ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఈ దినం ఎప్పుడైతే ముగిస్తుందో అప్పుడు మాత్రమే ఈ దినమంతట్లో మనకి ఏం సంభవించిందో, ఈ దినమంతట్లో మనం ఏం చేశామో ఈ దినము అంతంలో అనగా రాత్రి వేళ సమయంలో మాత్రమే మనకు తెలుస్తుంది. రేపటి దినమున గూర్చి మనం ఎంత మాత్రము అతిశయపడే వారంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. అయితే మానవుని యొక్క శక్తి కానీ,
మానవుని యొక్క ఆరోగ్యం కానీ ప్రతిదీ కూడా ఎలాంటిదంటే కాలపరిమితమైనది మాత్రమే. అంతేనంటారా? కేవలము అది ఒక శక్తికి మించిన అటువంటి ఆరోగ్యం కలిగినది కాదు, కానీ కేవలము మనిషి శక్తి పరిమితమైనది మాత్రమే. గనుక ఆ విషయాన్ని మనమందరం కూడా గుర్తించాలి. అయితే మనకు గతము అనగా వర్తమానము మాత్రమే తెలుసు. మన ఫ్యూచర్లో జరిగేది ఏది కూడా తెలియదు. అదంతా కూడా మనం తెలుసుకోవాలంటే అది ఎవరి దగ్గర ఉన్నదంట? కేవలము దేవుని యొద్ద మాత్రమే ఉన్నది. దేవుని యొద్ద మాత్రమే మన యొక్క దినాల్లో ఏం జరుగుతుందో, జరగబోయే దినాల్లో ఏం జరగబోతుందో ప్రతీది నిర్ణయించేది ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే నిర్ణయిస్తేనే, ఆయన నిర్ణయించితేనే ఏదైనా జరుగుతుంది. ఆయన మాట ద్వారా జరగనిది ఏది కూడా లేదు. సమస్తము దేని వల్ల జరుగుతుందంట? ఆయన సృష్టి అంతా కూడా దేని ద్వారా జరిగిందంట? ఆయన మాట వలన మాత్రమే ఈ సృష్టి అంతయు కూడా సృజించబడింది. కేవలము ఆయన మాట వలన మాత్రమే. గనుక ఆ మాట మన జీవితాల్లో ఉండగలిగితే మన జీవితాల్లో కూడా అటువంటి ప్రకాశమైనటువంటి జీవితాన్ని దేవుడు ఎలా అయితే సూర్యుడిని కలగజేసి ఈ లోకమంతటికి ఎలా అయితే వెలుగును కలగజేశాడో మన జీవితాల్లో అటువంటి క్రియలు అనగా అటువంటి పరిస్థితుల్లోకి దేవుడు మనందరినీ కూడా నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. అనగా అనేక మందికి వెలుగుకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. అనగా అదేవిధంగా వెలుగును కలుగజేసేయాలంటే అనగా మన జీవితము వెలుగు కలిగి ఉండాలంటే ఆ జీవితము ఒక విలువైనదిగా, అనేక మందికి మాదిరి కలిగినగా, లేకపోతే అనేక మందికి ఒక ఆదర్శంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి దేవుడు. యాకోబు రాసిన పత్రికలో మనము చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము అది 14-15 వచనాలు మనం చదువుకుందాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన చేతులు ఏముండాలంట? దేవుని యొక్క చిత్తం. అనగా నేను దేవుని చిత్తమైతే ఇది అది చేస్తానని చెప్పుకొనేగలిగినటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము మన హృదయాల్లో ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మనందరికీ కూడా సెలవిస్తున్నారు. అనగా రేపేమి సంభవించినో మనకు తెలియదు, కానీ ఎందుకంటే మన జీవము కేవలము పరిమితమైనది మాత్రమే. గనుక మన జీవం ఏ పాటిది, మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారము. ఆవిరి ఎలా అయితే ఒక క్షణం మాత్రమే ఉంటుందో, అనగా దాని యొక్క ఉనికి ఎంత మాత్రం ఉంటుందంట? ఆవిరి క్షణం మాత్రమే ఉంటుంది. అయితే మన యొక్క ప్రణాళికలు మారిపోవచ్చు, కానీ మన యొక్క ఆలోచనలు మారిపోవచ్చు, కానీ లేకపోతే మనం చేసుకునే నిర్ణయాలు మారిపోవచ్చు, కానీ ప్రభువు మన పట్ల ఉంచిన నిర్ణయం మాత్రము ఎప్పటికీ మారిపోదు. అనగా ఆయన మనకిచ్చిన సమయము ఎంత మాత్రము ఆయన మార్చలేడు. కేవలం ఆయనకి ఏ సమయాన్ని అయితే మనకి ఇచ్చాడో, ఏ నిర్ణయాన్ని దేవుడు మన జీవితంలో చేయాలని ఆయన ఆశపడుతున్నాడో ఆ నిర్ణయాన్ని మాత్రం ఆయన ఎప్పటికీ కూడా మార్చడు. ఆయన మొదట ఎలా ఉన్నాడో కడపటి వరకు అలానే ఉంటాడు. అల్ఫాగా ఉన్న దేవుడు ఒమేగా వరకు కూడా అలానే ఉన్నాడు. ఆదిని ఎలా ఉన్నాడైతే దేవుడు అంతము వరకు కూడా అదే ప్రణాళికతో ఉన్నటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయములో చదువుకున్న ఆ మాట ప్రకారం, అనగా 15వ వచనం ప్రకారము, దేవుని చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలని. దేవుని చిత్తమైతే మాత్రమే అని మనం పలకగలగాలి, కానీ మన సొంత మాటలు, సొంత నిర్ణయాలు, లేకపోతే మన సొంత ప్లాన్లు మనము వేసుకోకూడదు. అలా వేసుకున్నటువంటి ఒక మనిషిని గురించి దేవుడు ఒక ఉపమాన రీతులుగా ఆయన శిష్యులకు చెప్తున్నారు. చదువుదామన్నమాట. లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునవని అతనితో చెప్పెను. అలా మనము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని
తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. చాలండి. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో ఒక ఉపమాన రీతిగా ఈ ధనవంతుని గూర్చి ప్రస్తావించినట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ జరిగినటువంటి అనగా ఆయన చెప్పినటువంటి ఉపమానం ఏంటంట, ఒక ధనవంతుడు ఈ విధంగా అనుకుంటాడంట, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలం లేదు కనుక నేనేం చేస్తానంటే, నాకున్న కోట్లన్నిటిని విప్పి వాటన్నిటిని ఏం చేస్తాను, ఇంకా విస్తరింపజేస్తా. అనగా చిన్న కోటగా ఉన్న వాటిని పెద్ద కోట్లుగా చేస్తా. అనగా వాటన్నిటినీ గొప్ప వాటిని కట్టిస్తాడు. అనగా కోట్లు అంటే ఆయన యొక్క సంపాదించిన, పండించిన ప్రతి ఒక్క ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి ఒక స్టోరేజ్ ఆయనతో పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే అందులో నా ధాన్యమంతటిని కూడా, నా ఆస్తినంతటిని కూడా సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఏమంటున్నాడంట, తన ప్రాణముతో ఏమనుకుంటున్నాడు, తన ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములు నువ్వు జీవించడానికి, అనేక సంవత్సరములు నీవు సంతృప్తి చెందడానికి, అనేక సంవత్సరములు నీ జీవితాన్ని గడపడానికి నీకు సమస్తమును నేను సమకూర్చి పెట్టాను గనుక సుఖించుము అని, తినుము, త్రాగుమని ఎవరితో అంటున్నాడంట, తన ప్రాణముతో అంటున్నాడు. అనగా ఈ ధనవంతునికి ఆ రాత్రి ఏం సంభవిస్తుందో తెలియలేదు, రేపటి దినమున ఏం సంభవిస్తుందో అతడు ఆలోచించట్లేదు, కానీ అనేక సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నాడు. ఎప్పటి వరకు వెళ్ళిపోయిందంట తన ఆలోచనలు, అనేక సంవత్సరములకు సరిపడినంత ధాన్యాన్ని నేను సమకూర్చాను గనుక నువ్వేం చేస్తావు, తినుము, త్రాగుము, సుఖించుమని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు గనుక ఇప్పుడు నీవు సంపాదించిన ఈ సంపాద అంతటి కూడా, అనగా నువ్వు ఈ పండించిన ఈ ధాన్యం అంతటిని కూడా ఎవరిదై ఆగుతుంది. ఒకవేళ అతడు తన ప్రాణాన్ని కోల్పోతే అది ఎవరిది అవుతుందండి? అతనిది అవుతుందా? అతని వెనక ఉన్న వాళ్ళది అవుతుందా? అతని వెనక ఉన్న వాళ్ళదే అవుతుంది, కానీ అతనిది ఎంత మాత్రము కూడా కాలేదు. ప్రభు అందుకని ఆ వ్యక్తిని ప్రశ్నించేటట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి ఒకవేళ నిన్ను ప్రాణమును అడిగితే నీవు సంపాదించిన సంపాదన అంతా ఎవరిది చెందుతుంది? ఎవరికి చెందుతుంది నువ్వు సంపాదించిన సంపాదన? ఆ సంపాదన అంతటినీ కూడా తన తర్వాత వచ్చే తరముకు చెందితే తన హృదయం ఎవరికి చెందుతుంది? అపవాదికి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతను ఏ హృదయముతో ఈ ప్రాణాలు గణించి, అనగా ఈ మాటలు పలుకుచున్నాడు అతిశయంతోనే కదా, ఈ మాటలు పలుకుచున్నాడు. ఏ అతిశయం ఇది? ఏ అతిశయము? ఈ లోక బలం ఉన్నదని అతిశయం, ఈ లోకములో ధనవంతుడిగా ఉన్నాడని అతిశయము, లేకపోతే అతన్ని సంపాదించుకున్న ఆ యొక్క సంపాదనను బట్టి అతిశయం. అందుకనే ఏమన్నాడంట, తన ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు నేను సమకూర్చాను. ఎవరి కొరకు? ప్రాణం కొరకు, కుటుంబం కొరకు కాదు, తన గ్రామం కొరకు కాదు, తన యొక్క బంధువుల కొరకు కాదు. ఎవరి కొరకంట? తన ప్రాణము కొరకు. తన ప్రాణము సుఖించడానికి, తన ప్రాణము సంతోషించడానికి, తన ప్రాణము ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ కూడా అనుభవించడానికి అనేక సంవత్సరములకు తగినంత ఆస్తిని అతడు సమకూర్చుకున్నాడు. అయితే దేవునికి ప్రతి ఒక్కని యొక్క ఆలోచన విధానము, ఏ వ్యక్తి ఎలా ఆలోచిస్తారో, ఏ వ్యక్తి ఎటువంటి స్వభావం కలిగి ఉంటారో ప్రతిదీ కూడా దేవునికి తెలియను. కనుక దేవుడు ఆ వ్యక్తిని ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి దగ్గర సమాధానం లేకపోవచ్చు. ఎందుకంటే అతని దగ్గర ఏమున్నది?
ఈ లోకపరంగా ధనం మాత్రమే ఉన్నది, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ అతని దగ్గర దేవునికి తగినంత భక్తి అయితే లేదు. కేవలము అతడు రేపటి గురించి, సంవత్సరాల గురించి అతిశయపడ్డాడు, తన ధనాన్ని గురించి అతిశయపడ్డాడు, తనకి కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి అతిశయపడ్డాడు. కానీ ప్రభువులో ఆయన కలిగి ఉండవలసినటువంటి జీవితాన్ని మాత్రము ఎన్నడూ కూడా ఆలోచించి ఉండడు. కనుక అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వ్యక్తిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. కనుక దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని అతనితో చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ప్రభువు మనకి ఈ విషయంని ఎందుకు తెలియజేస్తున్నారంటే, మనం జీవించిన సంవత్సరములు అవి ఎన్నైనప్పటికీ కూడా మనం ఎన్ని సంవత్సరములు దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నామో అనేది మాత్రమే దేవుడు ఎల్లప్పుడూ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. అనగా మనము ఈ దేవుని చిత్త ప్రకారము దేవుని యొక్క అడుగుజాడలో మనం ఎన్ని సంవత్సరములు మనము గడిపామనేది దేవుడు చూస్తాడు, కానీ మనం ఎన్ని సంవత్సరములు జీవించామనేది దేవుడు చూడడు. కేవలము దేవుని యొక్క దృష్టిలో మనం ఎంతకాలము నీతిమంతులుగా జీవించామో, దేవుని దృష్టిలో ఎంతకాలము దేవుని సన్నిధికి వచ్చామో, దేవుని దృష్టిలో ఎంత నీతిమంతులుగా జీవించామో అనేది ఆయన పరిశీలిస్తాడు. కానీ మనం ఈ లోకపరంగా ఎంత ధనాన్ని సంపాదించుకున్నామో చూసే దేవుడైతే కాదు. ఎందుకంటే ఆయనకి మన ధనముతో సంబంధం లేదు, మనం సంపాదించిన ఆశతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి ఎటువంటి అవసరము కూడా లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవునికి కలిగజేసిన జ్ఞానము, ఆ జ్ఞానము ద్వారా వారు సంపాదిస్తున్నటువంటి ఆస్తి ఎవరి ద్వారా వచ్చింది? కేవలము దేవుని ద్వారా మాత్రమే వచ్చింది. గనుక ఈ లోకంలో ఎవరు ఎంత సంపాదించుకున్నా అది ఎవరి ద్వారా వచ్చినట్టు? దేవుని ద్వారా వచ్చినట్టు మాత్రమే. గనుక ఈ ధనాన్ని నేను దేవునికి సమర్పిస్తాను అనుకుంటే, లేకపోతే ఈ ధనమును నేను సంపాదించింది నేను పరలోక రాజ్యానికి చేరుతాను అనుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నట్టు? నిజముగానే వెర్రివాడిగా ఉన్నట్టు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని మనం ఎంత మాత్రము ధనముతో కొనేదైతే కాదు. దేనితో కొనేది? మన జీవితంతో కొనేది. అనగా మన హృదయం ఎంత పవిత్రముగా ఉండగలిగితే అంత పవిత్రమైనటువంటి హృదయంతోనే మనం దేవుని యొక్క రాజ్యంలో చేరగలుగుతాం. మన హృదయ పవిత్రతను బట్టే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మనం బ్యాంకుకి వెళ్ళి బ్లాక్ నోట్స్ని మనం డిపాజిట్ చేస్తే వాళ్ళు చేర్చుకుంటారా? ఎప్పటికీ కూడా చేర్చుకోరు. ఏ ముసలోళ్ళకి మనం ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారేమో, కానీ బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాక్ మనీని వారికి మనం చెల్లిస్తే వారు ఎంత మాత్రమో మన అకౌంట్లో అది ఎన్ని లక్షల కోట్లైనా అవి బ్యాంకు వాళ్ళ ముందు కాగితాలు మాత్రమే. అంతేనంటారా? వాళ్ళు అంగీకరించేది, వాళ్ళు తీసుకునేది ఏంటి? రియల్ మనీ. ఏదైతే వారి పరిగణలో ఉన్నదో ఆ మనీని మాత్రమే వారు తీసుకుంటారు. ఈ లోకపరంగా మనం ఎంతమందినైనా మోసం చేయొచ్చు, కానీ బ్యాంకు వారిని మోసం చేయలే. గనుక అందుకనే ఈ లోకంలో దేవుడు ఒక నిబంధన అనేది పెట్టాడు, డూప్లికేట్ మరలా ఒరిజినల్ అనేది. గనుక మన జీవితము డూప్లికేట్గా ఉందా ఒరిజినల్గా ఉందా మనం చూసుకోగలగాలి. డూప్లికేట్ జీవితాలు అనేక మంది జీవిస్తారు, కానీ ఒరిజినల్గా జీవించే వారికి మాత్రమే విలువ అనేది ఉంటుంది. ఒరిజినల్గా అనగా ఒక పవిత్రమైన జీవితము, లేకపోతే ఎటువంటి దోషము లేనటువంటి జీవితము, దేవుని ఎదుట యథార్థము కలిగినటువంటి జీవితము ఎవరు జీవిస్తారో వారు మాత్రమే ఆయన రాజ్యంలో దేవుడు అంగీకరిస్తాడు. వారికి మాత్రమే అనుమతిని దేవుడు ఇస్తాడు. కనుక అన్యాయంగా జీవించిన వారి జీవితాలు, లేకపోతే ఈ ధనవంతుని వలె ఆస్తిని సంపాదించుకొని తన ప్రాణము కొరకు సమకూర్చుకున్న వారి యొక్క జీవితాలు ఎంత మాత్రము కూడా దేవుని యొక్క రాజ్యంలో ఎప్పటికీ చేరలేవు. అతడు ఎంత ప్రార్థించినా, అతడు ఎంత ధనాన్ని చెల్లించి అతడు పరలోకం రాజ్యంలో చేరాలనుకున్నా అది ఎప్పటికీ సాధ్యము కాని పని. కనుక దేవుని యొక్క దృష్టిలో ఉన్న మనము ఎలా జీవించాలంటే ఒక యథార్థతమైన జీవితాన్ని మాత్రమే జీవించాలి. ఈ ధనవంతుడు కూడా ఏ విధంగా ఆశపడ్డాడంట? రేపటి దినమును గూర్చి అతిశయపడ్డాడు. ఇది ఆశపడిందైతే కాదు, ఈ ధనవంతుడు ఆశపడిందైతే కాదు, అత్యాశపడ్డాడు, అతిశయపడ్డాడు. కేవలము తనకు కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి అతిశయపడ్డాడు. గనుకనే
ప్రభు ఆ వ్యక్తిని ఆ ప్రశ్న వేసినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. గనుక ప్రభు అందుకని ఏమని సెలవిస్తున్నారంటే, రేపటి దినమును గూర్చి అతిశయ పడకూడదు. రేపటి దినమును గూర్చి ఎంత మాత్రము మనము అతిశయపడే వారంగా ఉండకూడదు. అది లోకపరంగా అయినా దేవుని పరంగా అయినా ఎంత మాత్రము మనం అతిశయపడే వారంగా ఉండకూడదు. ఈ లోకంలో నాకు గనుకనే ఎంత బలం ఉంది, నాకు గనుకనే ఇంత జ్ఞానం ఉంది, నాకు గనుకనే నేను ఇంత ఇల్లు కట్టుకున్నానని అతిశయము. కానీ ఈ లోకపరంగా అయితే, లేకపోతే దేవుని పరంగా నేను గనుకనే నేను పాటలు పాడుతున్నా అనే అతిశయము ఎంత మాత్రము కూడా మన జీవితాల్లోనే కాదు, మన తలంపులో కూడా రానివ్వకూడదు. గనుక అటువంటి అతిశయపడే వారందరూ కూడా ఎవరికి చెందినవారు? అపవాదికి, ఆయన యొక్క క్రియలకు మాత్రమే చెందినవారు. కానీ దేవుని యొక్క రాజ్యములకు ఎంత మాత్రము వారు వారసులు కారలేరు. అలాగే మనము మరొక వ్యక్తిని గురించి మనం ధ్యానించుకున్నట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి వచనం నుండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవివ్వగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ హిజ్కియా గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈయన యూదాకి రాజుగా, అనగా దావీదు సంతానంలో ఒక 12వ రాజుగా ఈ వ్యక్తి ఉన్నారు. ఆయన తండ్రి ఎవరంటే ఆహాజు గారు. ఆహాజు యెరూషలేములో విగ్రహారాధనకు ప్రోత్సహించేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. కానీ ఈ హిజ్కియా ఎవరైతే ఉన్నారో అతని కుమారుడు ఆ విగ్రహారాధన ఏదైతే ఉందో ఆ విగ్రహారాధన అంతటిని కూడా నిర్మూలన చేసే వ్యక్తిగా ఇక్కడికి మనము ఈ వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే హిజ్కియా ఏమని భయపడుతున్నాడంట, అతని ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ఏమని సెలవిచ్చాడంట దేవుడు అతనికి, నీవు మరణం అవుచున్నావు, ఎంత మాత్రము బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని యొద్ద నుండి అతనికి సెలవిచ్చినారు. అప్పుడు ఈ వ్యక్తి అనగా హిజ్కియా గారు ఏం చేస్తున్నారంట, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనైనా సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు నీకు తెలియదా అని దేవుణ్ణి అడుగుచు, నీ దృష్టికి నేను అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని ప్రభువుని వేడుకుంటున్నాడు. అనగా వీటన్నిటిని హిజ్కియా చేసినటువంటి కార్యములు ఏమైతే ఉన్నాయో, అతను జీవించినటువంటి సంవత్సరములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి దేవునిని ఎలా వేడుకుంటున్నాడంట, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని వేడుకుంటున్నాడు. అనగా ఇప్పుడు హిజ్కియా గారి జీవితంలో అదే ఆఖరి దినం. ఎందుకంటే ప్రభు అతనికి ఏం సెలవిచ్చారు, నీ ఇల్లుని నీవు చక్కబెట్టుకో, ఎందుకంటే నీవు ఇక బ్రతకవు, నీ ప్రాణమును నీవు మరణం అవుచున్నావు గనుక నువ్వెంత మాత్రము బ్రతకవు, నీవు నీ ఇల్లుని చక్కబెట్టుకోమని మాత్రమే దేవుడు అతనికి సెలవిచ్చారు. గనుక ఇప్పుడు హిజ్కియా గారు అతను జీవించిన జీవితాన్ని బట్టే ఇప్పుడు ప్రభువుని ఆయన కృపతో జ్ఞాపకం చేసుకోమని అడగగలుగుచున్నాడు. కానీ ఒకవేళ అతను కూడా అతని తండ్రిలాగానే విగ్రహారాధనకు ప్రోత్సహిస్తూ, లేకపోతే అప్పుడు జరుగుతున్నటువంటి ఆ దేవునికి విరోధమైనటువంటి కార్యాలకు ప్రోత్సహిస్తూ ఈ రాజు కూడా అలాగుననే అనుసరించి ఉండుంటే ఆ మాట అనడానికి అతనికి అర్హత కూడా ఉండేది కాదు. ఎందుకంటే అతను యథార్థముగా
దేవుని ఎదుట జీవించాడు గనుక, అతడు సత్యము కలిగి అతడు నడుచుకున్నాడు గనుక, ప్రజలెవ్వరికీ అతడు అన్యాయం చేయలేదు గనుక ఇప్పుడు ప్రభువుని ఏమని కోరుచున్నాడంట? కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవునిని కోరుకుంటున్నప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చును. ఏమనంట? నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లానము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు దేవుడు అతని ఆయుష్ని పొడిగించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన అంతటిని మనం చూసుకున్నట్లయితే మరలా ఈ వాక్ అంతటిని, అనగా ప్రభువుని ఆయన వేడుకున్నటువంటి ఆ వేడుక అంతటిని కూడా ప్రభు అంగీకరించి అతని యొక్క కన్నీళ్ళని అతడు తుడిచివేసి ఇప్పుడు అతనికి ఇంకా ఎన్ని సంవత్సరములంట? 15 సంవత్సరములు తన యొక్క ఆయుష్ని పొడిగించారు. దేని వలన తన ఆయుష్ పొడిగించబడిందండి? తన తండ్రి వలన కాదు. అతడు జీవించిన జీవితాన్ని బట్టి మాత్రమే దేవుడు అతనికి ఆయుష్ని పొడిగించాడు. అతడు జీవించినటువంటి యథార్థతను బట్టే దేవుడు అతనిని ఆయుష్ పొడిగించాడు. అనగా ఇతను కోరుకున్న విధానాన్ని బట్టి, దేని బట్టి? కృపతో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకోమని అతన్ని కోరిన విధానాన్ని బట్టి దేవుడు తన జీవితాన్నంతటిని కూడా పరిశీలించి ఏ కృపతో అయితే హిజ్కియా జ్ఞాపకం చేసుకోమన్నారో ఆ కృపను బట్టి, ప్రతి విషయాన్ని బట్టి అతడు జ్ఞాపకం చేసుకోమని ఇప్పుడు అతనికి ఎన్ని సంవత్సరములు దేవుడు ఆయుష్ను పొడిగించినట్లు ఇక్కడ ఉంది? 15 సంవత్సరములు పొడిగించినట్లుగా ఇక్కడ మనకు రాయబడింది. నేను రాజును కదా, నన్ను అడిగేవారు ఎవరున్నారని ఇష్టానుసారంగా జీవించలేదు, కానీ దేవునికి భయపడి మాత్రమే జీవించాడు. నా తండ్రి వల్లనే కదా నేను రాజునయ్యాను, నా తండ్రికి నేను ప్రోత్సహిస్తాను, లేకపోతే నా తండ్రి అడుగుజాడలోనే నడుస్తానని ఎంత మాత్రము కూడా అనుకోలేదు. తండ్రి చేసినటువంటి వాటన్నిటిని కూడా నిర్మూలన చేసినట్లుగా, ఆ యొక్క పనులన్నిటిని కూడా, దేవునికి విరోధముగా చేసినటువంటి పనులన్నిటిని కూడా ఏం చేశాడంట? నిర్మూలన చేసినట్లుగా మనము చదువుకోవచ్చు. కనుక ఆ విధంగానే హిజ్కియా జీవితంలో దేవుడు ఎలా అయితే పొడిగించాడో, కేవలము కృపతో ఆయన యొక్క జీవితాన్ని దేవుడు ఆయుష్ను పొడిగించాడు. మన జీవితంలో ఆయన కలిగి చేసినటువంటి ఈ కృప ద్వారా మాత్రమే మనము అనేక దినములు, అనేక సంవత్సరములు మనము బ్రతుకుచున్నాం. ఆ కాలంలో హిజ్కియా గారు అడిగినందుకు దేవుడు 15 సంవత్సరాలు పొడిగించాడు. కానీ మనము అడగకుండానే దేవుడు దినదినము మన జీవితాలు ఏం చేస్తున్నారు? దేవుడు ఒక్కొక్క దినము అలా పొడిగించుకుంటూ కేవలము మన యథార్థతను బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు మన ఆయుష్ని పొడిగించుకుంటూ వెళ్తున్నాడు. ఈ జీవితాన్ని బట్టి మనం అతిశయపడకుండా దేవునికి యథార్థంగా జీవిస్తే ఆయనకి చాలు. ఒకవేళ అతిశయం అనేది మన జీవితంలో వస్తే, లేకపోతే దేపటి దినము గురించి ఒకవేళ మనం అత్యాశపడే వారంగా మనం ఉంటే, లేకపోతే మనకు కలిగి ఉన్న దానికంటే మనము ఎక్కువగా మనం కోరుకునే వారం అయితే, దేవుడు మన జీవితంలో కూడా ధనవంతునికి వచ్చినటువంటి ప్రశ్నే దేవుడు మన జీవితంలో కూడా ఆయన అడుగుచున్నాడు. గనుక ఇంతవరకు జీవించిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అంతా ఎంత మాత్రము దేవునికి చెందదు. కానీ మనము జీవించిన సంవత్సరములలో మనము దేవునికి ఎంత సమయాన్ని గడిపామో మాత్రమే అది దేవునికి చెల్లుతుంది. గనుక ఆ జీవితాన్ని మనము జీవించే వారంగా మాత్రమే ఆశపడాలి. అనగా దేవుడు ఏ సంవత్సరములనైతే మన జీవితంలో ప్రశ్నించాలని ఆలోచిస్తున్నాడో, అనగా ఏ జీవితాన్ని దేవుడు పరిశీలించాలని ఆశపడుతున్నాడో ఆ జీవితాన్ని జీవించడానికి మనం ఆశపడాలి. కనుక అట్టి విధంగా, అనగా అట్టి వారిగా మనల్ని దేవుడు చేయాలని ఆయన ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నటువంటి దేవుడు. కనుక దేవుడు మన జీవితాల్లో ఒక దినము ఆయన పొడిగిస్తున్నాడంటే ఆయన మనపై కృపను చూపిస్తున్నాడు. కనుక ఆ కృపను మనం ఏం చేయకూడదు? ఆ కృపను బట్టి మనం ఎలా ఉండకూడదు? అతిశయపడకూడదు. ఆ కృపను మనము దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ కృపను ఎల్లప్పుడూ కూడా ఎలా అయితే దేవుని స్తుతించాడో అలాగే మనము కూడా దేవునిని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరిచే వారంగా, ఎల్లప్పుడూ కూడా ఆయనని ఆరాధించి గణపరిచే వారంగా ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ మన జీవితము దేవునికి మాత్రమే చెందినది. కనుక మనము మన జీవించిన జీవితములన్నీ, లేకపోతే మనం చేసుకున్నటువంటి నిర్ణయాలన్నీ దేవుని చిత్తంలోనే
చేసుకోగలగాలి. కనుక అటువంటి వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మన యొక్క జీవితాన్ని ఆయన అంగీకరించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆశపడుతున్నటువంటి దేవుడు. అయితే ఈ విషయంలో అనగా ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేయడానికి నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అనగా అతని జీవించిన సంవత్సరములు ఎంతో కాలమే అతను జీవించలేదు, కానీ కేవలం అతడు 29 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అనగా ఒక మిషనరీ, ఒక దేవుని కొరకు అతని ప్రాణాన్ని సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనం చెప్పుకునవచ్చు. అనగా ఈ వ్యక్తి ద్వారా ఎవరి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో, అనగా ఏ వ్యక్తి అయితే మన బైబిల్ గ్రంథాన్ని అనేక భాషల్లో తర్జుమా చేసి అనేక గ్రామాలకి, మన ఇండియాకి సువార్త తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో విలియం కేరీ గారు కూడా ఈ వ్యక్తి ద్వారా ఆకర్షింపబడి ఆ వ్యక్తి జీవించినటువంటి జీవితాన్ని బట్టి తన యొక్క జీవితాన్ని మార్చుకున్న విషయాలు ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరు కాదు, డేవిడ్ బ్రైనార్డ్ గురించి. అనగా ఈ వ్యక్తి జీవించినటువంటి సంవత్సరములు ఎన్నంట 29 సంవత్సరాలు మాత్రమే. అనగా 29 సంవత్సరాలు మాత్రమే ఈ వ్యక్తి జీవించాడు. తన పూర్తి జీవితము దేవుడు ఎంతవరకు నిర్ణయించాడు? 29 వరకే. అయితే తన యొక్క ప్రారంభం నుండి, అనగా అతడు ఒక స్టేజ్లో ఉన్నప్పటి నుండి ఒక 9 సంవత్సరాలు సమయంలో, ఆ కాలంలో అతని యొక్క తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. అతని తోడు ఎవరు లేరు, కేవలము తన సహోదరి మాత్రమే ఉన్నది. అలా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఒక విశ్వాసిగానే అతడు నిలిచాడు. అనగా ఎప్పుడైతే తన తల్లిదండ్రులు మరణించారో, ఒక వ్యక్తి అతనికి ప్రేరేపించబడినప్పుడు, అనగా తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఒక బైబిల్ కాలేజీలో చదవడానికి అతడు ప్రేరేపించుకొని తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, అలా అతని యొక్క జీవితము గడుచుచున్న సమయాల్లో ఒకరోజు తన స్నేహితుడు వచ్చి మనకు బోధిస్తున్నటువంటి బోధకులలో, అనగా మనకు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులలో నీకు ఎవరంటే ఇష్టం లేదని ఆ వ్యక్తిని అడిగినప్పుడు, ఆ వ్యక్తి ఏమంటారంటే పలానా వ్యక్తి గురించి, పలానా ప్రొఫెసర్ గురించి ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే అతడు బోధిస్తాడు కానీ ఎప్పటికీ పాటించడు, అందుకని నాకు ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉండదని ఆ వ్యక్తి చెప్పినప్పుడు, ఇప్పుడు తన స్నేహితుడు వెళ్ళి ఏం చేస్తాడంటే ఎవరి గురించి అయితే ఈ వ్యక్తి మాట్లాడాడో ఆ వ్యక్తికి చెప్పినప్పుడు, ఇప్పుడు ఏమవుతాడంటే ఈ డేవిడ్ బ్రైనార్డ్ని ఆ కాలేజీలో నుంచి బహిష్కరించుతారు. కనుక అతడు బయటకు వచ్చేసి ఎంతో బాధపడతాడు. ఎందుకంటే అతడు సత్యాన్ని మాత్రమే చెప్పాడు కానీ వారి గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు. ఎందుకంటే వారు ఏం బోధిస్తున్నారో అది ఎప్పటికీ పాటించరని మాత్రమే చెప్పాడు కానీ వారిపై వ్యతిరేకతను ఎంతనూ కలిగి లేడు. కానీ అతడు ఎప్పుడైతే ఆ కాలేజీ నుండి బయటకు వచ్చాడో అప్పటికి తన జీవితము ఎంతో అనారోగ్యంతో నిండి ఉన్నది. అప్పటికి ఎంతో అనారోగ్యంతో బాధపడుచున్నప్పటికీ కూడా అతడు తన యొక్క జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఏమనంటే నేను బ్రతుకుట క్రీస్తే అని. అనగా నేను ఎంతకాలము జీవించినా ఈ అనారోగ్యంతో జీవించినప్పటికీ కూడా నేను దేవుని యొక్క సేవ మాత్రమే చేస్తానని ఒక తీర్మానం చేసుకుని తన జీవితాన్ని సమర్పించున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడో ఆ యొక్క సంస్థ నుండి, అనగా ఆ యొక్క కాలేజ్ నుండి ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పటి నుండి ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు అతడు ఎదుర్కొంటాడు. ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే అతనికి సహకరించడానికి ఎవరికి లేరు, అతనికి తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ కూడా తన జీవితాన్ని ఎవరి కొరకు సమర్పించుకున్నాడంట? దేవుని కొరకు సమర్పించుకున్నాడు. ఎప్పుడైతే అతను అమెరికన్ ఇండియన్స్ దగ్గరికి, రెడ్ ఇండియన్స్ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి దేవుడు అతనిని పిలుచుకున్నప్పుడు వారి భాష ఏంటో తెలియదు, వారు ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు. కానీ దేవుడు చెప్పినటువంటి ప్రకారము అతడు ఆ యొక్క స్థలానికి వెళ్ళి సువార్త చెప్పడానికి తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఏ పరిస్థితులు అంటే అనారోగ్య పరిస్థితుల్లో, అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి తన యొక్క జీవితాన్ని ఎవరి కొరకు సమర్పించుకున్నాడంట? అతడు క్షయరోగం కలిగి, అనగా ట్యూబర్క్లోసిస్ అనే ఒక వ్యాధి చేత బాధపడుచున్నాడు. అనగా అతడు వైద్యం తీసుకున్నప్పటికీ కూడా అది ఎంత మాత్రము స్వస్థపరచబడలేదు. కానీ తన యొక్క జీవితం మాత్రము దేవుని కొరకు సమర్పించుకొని ఆ విధంగా అతడు జీవిస్తున్న సమయంలో అతడు దేవునికి విశ్వాసిగా జీవిస్తూ ఉన్నప్పటికీ, అనగా అతని
29వ ఏట అతడు మరణించినట్లుగా ఈ యొక్క వ్యాధి వలన ఆ వ్యక్తి మరణిస్తాడు. అయితే ఆ మరణించినప్పటికీ అతడు దేవుని సువార్త కొరకు అతడు తీసుకున్న నిర్ణయానికి 4 సంవత్సరాలు వ్యవధిలో, అనగా అతను మరణించడానికి ముందు 4 సంవత్సరాల ముందు అతడు దేవునికి ఒక ప్రణాళికను చేసుకుంటాడు. అనగా దేవుని యొక్క పిలుపు అతనికి వచ్చినప్పుడు తన యొక్క జీవితానంతటిని కూడా దేవునికి సమర్పించుకొని పూర్తి సేవ కొరకు అతడు బయటికి వెళ్ళిపోతాడు. అనగా అతడు కేవలము దేవుని కొరకు పరిచర్య చేసింది ఎన్ని సంవత్సరములు? 4 సంవత్సరములు అతడు పరిచర్య చేశాడు. 8 సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నాడు. ఆ మిగిలిన సంవత్సరములన్నీ దేవుడు అంటే అతనికి తెలియదు. అనగా యేసుక్రీస్తు అంటే ఎవరో ఆ వ్యక్తికి తెలియదు. కానీ అతడు దేవునిని తెలుసుకున్న సంవత్సరముల నుండి అతడు చనిపోయిన దినం వరకు కేవలము 8 సంవత్సరములు. దేవుని సువార్త చేసింది 4 సంవత్సరములు. అయితే ఇతని యొక్క జీవితము చాలా చిన్నదే. 29 సంవత్సరాలు మాత్రమే జీవించి 8 సంవత్సరాలు విశ్వాసిగా ఉండి 4 సంవత్సరాలు మాత్రమే దేవుని యొక్క సేవను చేసి అనేక మిషనరీస్ని మాదిరికరంగా ఇతని యొక్క జీవితము వారి కొరకు రాయబడి ఉంది. అనగా ఇతని స్నేహితుడు ఇతని యొక్క జీవిత చరిత్రను ఒక బుక్గా వ్రాసి ఉంచినప్పుడు ఆ బుక్ చదివిని, అనగా ఇతని యొక్క బయోగ్రఫీ చదివి ఎవరెవరు మార్చబడ్డారంటే మనకు బాగా తెలిసినటువంటి విలియం కేరీ, ఇంకా అనేక మంది ఎవరెవరైతే ఉన్నారో హెన్రీ మార్టిన్, వీరందరూ ఎవరంటే మిషనరీసే. వీరు కూడా దేవుని కొరకు తమ ప్రాణాలని సమర్పించుకున్న వారు. అలాంటి వారు అనేక మంది ఎవరి ద్వారా ఆకర్షింపబడ్డారంట? ఈ 29 సంవత్సరముల యవ్వనస్తుడి వలన. అనగా అతను జీవించిన 4 సంవత్సరములు ఎంత ప్రభావితం చేసిందంటే అనేక మందిని 4 సంవత్సరములు అనేక మందిని ప్రభావితం చేసింది. ఈ దినము వరకు కూడా అతని జీవిత చరిత్ర విని అనేక మంది మార్పు చెందిన వారు ఉన్నారు. అయితే ఇతనికి కలిగి ఉన్నటువంటి రోగము ఎంత ప్రమాదకరమైనదంటే అతనికి చనిపోయేటువంటి పరిస్థితిలో అతనికి వైద్యం చేస్తున్నటువంటి నర్సు కూడా ఆ వ్యాధి సోకడం వల్ల మరణించింది. అనగా అతనికి వైద్యం చేయడం వలన మరణించిందంట. అంత ప్రమాదకరమైనటువంటి అనారోగ్యము కలిగి ఉండి కూడా ఎవరి కొరకు ప్రయాసపడ్డాడంట? దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. గనుక దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది, మనం ఎన్ని సంవత్సరములు జీవించినా కూడా ప్రభువు కోరుకునేది ఏంటంటే యథార్థమైనటువంటి జీవితం మాత్రమే. అనగా ఇప్పుడు అతను ఎన్ని సంవత్సరములు జీవించినా అతని జీవితాన్ని అంతటినీ కూడా, అనగా ప్రతి ఒక్కరు కూడా ఆ 4 సంవత్సరాల మీద మాత్రమే, ఆ 4 సంవత్సరంలో ఏది జరిగిందో అది వినడానికి మాత్రమే ఆశపడతారు. కానీ అతని ముందు సంవత్సరంలో ఏది జరిగిందో అతనిపై ఎంత మాత్రము మొగ్గు చూపరు. కానీ ఆ 4 సంవత్సరములే అనేక మంది జీవితాల్లో ప్రభావితం చేసింది. కనుక మన జీవితాల్లో కూడా మనం ఎన్ని సంవత్సరములు జీవించమన్నది కాదు, కానీ మనం ఎన్ని సంవత్సరములు దేవుని కొరకు ప్రయాసపడమన్న దానిని బట్టే దేవుడు మన యొక్క హృదయాల్ని పరిశీలిస్తాడు. కనుక మనము అటువంటి జీవితాన్ని కలిగి ఉండి అటువంటి తీర్మానంతో మనము ప్రభువు సన్నిధిలో ఒక తీర్మానాన్ని చేసుకుంటామో మన జీవితాలకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము ఎంతగానో దేవుడు బలపరుస్తాడు. దేవుడు మన యొక్క వయసును చూడడు, కానీ మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క స్థాయిని ఆయన చూస్తాడు. అనగా మన వయసుతో, మన యొక్క ఏజ్తో ఆయనకి ఎంత మాత్రము సంబంధం లేదు. నువ్వు ఎంత వయసు కలిగి ఉన్నవాడువో, లేకపోతే నువ్వు ఎంత బలవంతుడిగా ఉన్నవో ఆయన చూడడు, కానీ నువ్వు ఎంత బలహీనుడివైనా నువ్వు ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు అనేదే ప్రభువు చూస్తాడు. కనుక అటువంటి వారిగా మనము బలహీనమైనప్పటికీ కూడా మనము ప్రభువు ద్వారా మాత్రమే బలము పొందుతున్నాం. కనుక కేవలము మనం బలము పొందుకునేది, స్వస్థత పరచబడగలిగేది కేవలం ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. కనుకనే మన జీవితాలు ఎవరికి అంకితం అవ్వాలంటే కేవలము దేవునికి మాత్రమే అంకితం అవ్వాలి. అతనిని అనుసరించడానికి, లేకపోతే ఈ డేవిడ్ బ్రైనార్డ్ని ప్రశ్నించడానికి, లేకపోతే అతన్ని ప్రోత్సహించడానికి అతను ఎవరు కూడా లేరు. అయినప్పటికీ కూడా తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని కొరకు ప్రయాసపడాలని అతడు తన యొక్క స్నేహితులను చూసి తన యొక్క జీవితాన్ని మార్చుకొని అనేక మందికి మాదిరికరంగా జీవించినట్టు వ్యక్తిగా ఇక్కడ మనం చూడవచ్చు. కనుక అతని యొక్క జీవితము మనకు ఏం నేర్పిస్తుందంటే ఒక విలువైన జీవితము జీవించాలని నేర్పిస్తుంది. అది 1 సంవత్సరమైనా 1 రోజైనా దేవుని కొరకు యథార్థత కలిగి మనం జీవించాలి. మనం నష్టపోయే పరిస్థితి మనకు వచ్చినా మనము దేవుని కొరకు నిలబడాలి,
నీతి కొరకు మాత్రమే నిలవబడాలనేది ఈ యొక్క వ్యక్తి జీవితం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక ప్రభువు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, మొదటగా మనం విన్నది ఏంటంట, రేపటి దినమును గూర్చి అతిశయ పడకూడదు. ఎందుకంటే అవి మన లెక్కల్లోనే, మన చేతుల్లోనే లేదు. రేపు అనేది మన చేతుల్లోనే లేదు. కేవలం మన చేతిలో ఉన్నది ఏంటి? ప్రభువు చిత్తం మాత్రమే మన యొక్క జీవితాల్లో ఉండి, ఆ ప్రభువు చిత్తం ద్వారా మాత్రమే మనం అనేక కార్యాలు చూడగలుగుతున్నాం. కనుక ఆ విధంగా ప్రభు మనందరినీ కూడా ఆయన కృపతో మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఆయన కృపతో మన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనకు కృపకు తగిన జీవితం మాత్రమే ఉండాలి. ఆయన కృపకు తగిన జీవితాన్ని హిజ్కియా జీవించాడు. కనుకనే అతని జీవితము 15 సంవత్సరములు పొడిగించబడింది. కనుక ఆయన మన కృపతో, ఆయన యొక్క కృపతో జ్ఞాపకం చేసుకోవాలంటే మనము కలిగి ఉండవలసింది యథార్థతమైనటువంటి జీవితము. ఒక విలువైనటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారి జీవితాల్లోనే ఆయన యొక్క కృపతో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అనగా ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో, ఎవరైతే సమస్యల చేత బాధపడుచున్నారో, ఎవరైతే దేవునికి నమ్మకముగా జీవిస్తున్నారో వారి పట్ల ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృపాహస్తము వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కనుక ఆ హస్తము మనందరి మీద ఉండాలంటే, ఆ తోడు మనందరి మీద కురిపించబడాలంటే, ఆయన కృప మనతో ఎల్లప్పుడూ కూడా ఉండాలంటే అటువంటి యథార్థమైనటువంటి జీవితము జీవించాలి. దేవుని కొరకు ప్రయాసపడేవారిగా మనం ఉండగలగాలి. దేవుని కొరకు మనము ఎంత నష్టపోయినా అది మనము భాగ్యముగా ఎంచుకునే వారంగా ఎవరైతే ఉంటారో వారిపై ఆయన కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కనుక అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మన వెనుకల్లో వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఎంతవరకు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి ప్రభువుని మనసారా అడుగుదాం. ప్రభువా, కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితంలో నేను అతిశయించటానికి అతిశయ కారణం ఈ లోక సంబంధమైన జీవితం ఏమీ లేదు, కానీ మిమ్మల్ని బట్టి అతిశయపడే జీవితం నాకు దయచేయండి ప్రభా. బ్రతికేది కొద్ది కాలమైనా మీ కొరకు, మీ మహిమ కొరకు, మీ నామ ఘనత కొరకు అనేక మందిని ప్రభావితం చేసే ఆ శ్రేష్టమైన జీవితం నాకు దయచేయండి ప్రభు అని ప్రభుని అడుగుదాం. మన జీవితం అనేకులకు ఆదర్శం కావాలి, అనేక మందిని ప్రభావితం చేసేది ఉండాలి. మనం మరణించిన తర్వాత సైతం మనము అనేకులతో మాట్లాడేటట్లుగా మన సాక్ష్యం ఉండాలి. ఎంత మహిమ గల జీవితం జీవించామన్నది దేవుడు చూస్తున్నారు. మన ప్రాణంతో తినుము త్రాగుము సుఖించమన్నట్లుగా మనకి నచ్చినట్టుగా మనకిష్టమైనట్టుగా కాదు, కానీ ప్రభువుకి ఇష్టలమై బ్రతకాలి. మనం బ్రతికినను చనిపోయినను మనముకు ప్రభువుకి ఇష్టలమై ఉండాలి. అలాంటి జీవితం కొరకు ప్రభువా నన్ను ఆయుత్తపరచమని అడుగుదాం. అయ్యా, నా అనుదిన జీవితంలో ఎక్కువ శాతం మిమ్మల్ని ఘనపరచడం నాకు నేర్పించండి, మీ కొరకు బ్రతకటం నేర్పించండి. నేను ఎంత బలహీనురాలనైనా నాకెవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా మట్టుకు నేను ఆధ్యాత్మికంగా ఎలా బలపడాలో మీరు నన్ను బలపరచండి ప్రభు అని అడుగుదాం. ఇదిగో నాయనా, దయచేయండి. ఇంతవరకు ప్రభు మీరు నిలబెట్టుకుని వాడుకున్న విధానం కొరకు స్తోత్రం ప్రభు. మేము విన్న ప్రతి మాట మా జీవితాల్లోకి అన్వయించుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి ప్రభువా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు ప్రభు. అయ్యా, ప్రతి మాట ఎవరికి ఏ విధంగా ఉపయోగపడగలదో మీకు మాత్రమే తెలుసు. కనుక ఆ మాటలనే మాట్లాడించే దేవుడవు నాయన, బలపరచండి ప్రభువా. మీకు స్తోత్రము నాయన. ఏ ఒక్కరిని వట్టిగా పంపించొద్దు తండ్రి. మీ ఆధ్యాత్మికమైన తృష్ణ, ఆధ్యాత్మికమైన ఆకలి, ఆధ్యాత్మికమైన ఆసక్తి అత్యాసక్తిగా మార్చి ప్రతి ఒక్కరూ దినదినము నూతన బలం పొంది అయ్యా మీ ఎదుట నేను ఎంత యథార్థంగా నడుచుకుంటునో అని మీకు చెప్పగలిగే స్థాయికి ఎదగడానికి సహాయం చేయండి. నేను ఎంత నమ్మకంగా బ్రతికానో ప్రభు మీకు తెలుసు కదా అని ఓ నైనా మీ ఎదుట
ధైర్యంగా చెప్పగలిగే స్థితి దయచేయండి ప్రభువా. మేము వెర్రివారంగా మీ ఎదుట మిగిలిపోకూడదు ప్రభువా. మా యథార్థమైన జీవితాన్ని బట్టి, మా భక్తి జీవితాన్ని బట్టి, మా పరిశుద్ధతను బట్టి, మా యథార్థతను బట్టి మీ ఎదుట ప్రభువా మేము తల ఎత్తుకొని, ప్రభువా నేను ఎలా బ్రతకనో మీకు తెలుసు కదా అని చెప్పగలిగే స్థాయికి ప్రభు ఎదగటానికి సహాయం చేయండి ప్రభువా. బ్రతికిన కొద్ది కాలం మీకు మహిమకరంగా బ్రతకాలి అయినా మా పూర్వీకుల వలె. వ్యర్థమైన జీవితాన్ని మేము జీవించకుండా మాకు ఆధ్యాత్మికంగా ఎవరైతే మాదిరిగా ఉన్నారో వారిని గురిపెట్టి చూస్తూ మరింత బలం నైనా మరింత ఆధ్యాత్మికమైనటువంటి ఉజ్జీవాన్ని కలిగి నమ్మకంగా సాగిపోయే కృపను దయచేయండి ప్రభువా. యేసయ్యా, బ్రతకగలిగే శాశ్వత జీవితం అంతా మీ కొరకు బ్రతకటం నేర్పించండి ప్రభువా. మీ మహిమ కొరకు బ్రతకటానికి, మిమ్మల్ని గణపరుస్తూ బ్రతకడానికి మమ్మల్ని అందరినీ బలపరిచి సర్వసత్యంలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యా, కూడా వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల మీ నూతన కార్యాలు చేసి అన్ని విషయాల్లో మహిమయు ఘనత కీర్తి ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని. అయ్యా, ఏ ఒక్కరిని వట్టిగా పంపించొద్దు. నేను ప్రతి వారి జీవితాల్లో మీ నూతన కార్యాలు, మీ గొప్ప కార్యాలు, మీ ఘనమైన కార్యాలు మీరు జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ, ఇదిగో నాయన నీ కుమారుని వెస్లీ గారిని బలంగా వాడుకోండి తండ్రి. మీ జీవంతో నింపండి ప్రభు, మీ అభిషేకంతో ప్రతి మాట నైనా జీవం గల మాటగా విడుదలవ్వటానికి ఇంకాను కృప చూపించండి. యేసయ్యా మీకు వందనాలు. వాడుకుంటున్న విధానం కొరకు స్తోత్రం ప్రభు. యేసయ్యా మీకు వందనాలు. ఆ బిడ్డ వాడబడటం చూసి సంతోషించే కృపనిస్తున్నందుకు వందనాలు. నేను బ్రతికొండగానే ప్రభువా కుమారుని మీరు సిద్ధపరుచుకున్న విధానం కొరకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రార్థన వృధా కాలేదు, వ్యర్థం కాలేదు నైనా. చాలు నైనా, మీ కృప చాలు ప్రభు, మీ కృప చాలు. యేసయ్యా మీకు వందనాలు. పరిసరైన అన్నిటిలో ప్రభు బిడ్డని బలమైన సాధనంగా వాడుకోండి, అభిషేక పాత్రగా వాడుకోండి, అగ్ని కణముగా వాడుకోండి. వై విష్టమిలియో ఆయన కృప నేను అద్దసన్ని అరాలాగుతారు. దేవా మీకు స్తోత్రం నాయన, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ పునరుత్థాన దినమున అయ్యా మీరు జరిగించిన కార్యం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అన్ని విషయాలు సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారితో, లోకన్న పరిశుద్ధులందరితో సదాయన కృప తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.